ఆవలిస్తే పేగులు లెక్క పెడతా అన్నది ఓ నానుడి. ఓరుగల్లకు చెందిన ఓ కుర్రాడి మేధస్తూ దీనికి ఏమాత్రం తీసిపోదనిపిస్తోంది. కళ్లకు గంతలు కట్టుకుని అక్షరాలు అప్పజెప్పేస్తాడు. అంకెలతో ఆటలాడుకుంటాడు. కరెన్సీ నోటును వాసన చూసి పసిగట్టడమే కాదు, దాని వరుస సంఖ్యను చెబుతున్నాడు. ఆ బుర్రోడి బుర్రలో ఏముందో గాని చూసిన వారి బుర్ర మాత్రం గిర్రున తిరుగుతోంది. కళ్లకు గంతలు కట్టి పుస్తకం చదవమంటే నీకేమైనా పిచ్చా అని ప్రశ్నిస్తాం. వరంగల్ కాజీపేట సిద్ధార్థనగర్ కు చెందిన 11 ఏళ్ల రిక్విత్ మాత్రం అది ఓ కలేనంటున్నాడు. సహజంగానే చలాకీగా ఉండే రిక్విత్ ను తండ్రి శ్రీనివాసరెడ్డి తన సహోద్యోగి వద్ద శిక్షణకు పంపారు. అక్కడ ఏం చెప్పారో ఏమో గాని అప్పట్నుంచి రిక్విత్ మేధస్సును చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈనాడు ఈటీవీ ప్రతినిధులు రిక్విత్ మేధస్సును స్వయంగా పరిశీలించగా ఏమాత్రం తడబడకుండా చెప్పేశాడు. ఆధార్ కార్డ్. ఎవరున్నారు దాని మీద? ఒక పాప ఉంది. మంచి చూడు ఒకసారి. పాపనే. స్పెల్లింగ్ చెప్పు. SRUTHICHARANI. సీరియల్ నెంబర్ ఏమని చెప్తావా? 980098033721. దాని లెటర్స్ ఏమున్నాయి? ఈటీవీ. వెరీ గుడ్. ఫస్ట్ లెటర్ ఏముంది చదువు. KRAVICHANDRA. స్క్రీన్ సేవర్ ఏముంది? ఒక్క నిమిషం హిట్ ఉంటుంది. ఏముంది? గణపతియా? దేశ నాయకులకు చెందిన ఫోటోలు చేతికిస్తే వాటిని ఒకసారి తడిమి ఇట్టే చెప్పేశాడు. నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, గాంధీ తాత, కృష్ణ, నేషనల్ ఫ్లాగ్, 5 బ్లాక్, ఛోటా భీమ్. కరెన్సీ నోట్లు కూడా చూడకుండా కనిపెట్టేస్తున్నాడు రిక్విత్. దాని వరుస సంఖ్యను ఒక్క అంకె తప్పు లేకుండా అప్పచెప్పాడు. కూడికలు, తీసివేతలు ఇలా ఏదైనా సరే కళ్లకు గంతలు కట్టుకునే ఖచ్చితంగా చేస్తున్నాడు. ₹20 నోట్, సీరియల్ నంబర్ 838J30. 50, సీరియల్ నంబర్ 6748JJ. 2000 నోట్, సీరియల్ నంబర్ 899880. ఆగస్ట్ 3rd మండే. ఏప్రిల్ 16th సాటర్డే. 8, 9, 10, 11, 12. 12. 3, 8, 9, 92. ఇక్కడ నెత్తికి ఎక్కడం, సౌండ్ చూడడం, ఇక్కడ రుద్దుకొని చెప్పడం అట్లుంటాయి. బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. మనం ఇట్లా స్మెల్ చూసేటప్పుడు ఈ ముక్కు నుంచి మెల్లగా పోయి మిడ్ బ్రెయిన్ కి చెప్తుంది ఫాస్ట్ గా. అప్పుడు నేను రాస్తూ చెప్తాను. కరెన్సీ నోట్ల మీద ఎలా చెప్పగలుగుతున్నా? నోట్ల నెంబర్స్ వాటికి 6 సెన్స్ ఉంటుంది. టెన్షన్ ఉంటే రాదు, టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటే వస్తుంది. రిక్విత్ ప్రతిభ చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నా ఆ కిటికేంటో అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు. మా కొలిక్క అని చెప్పాను కదా, అతను ఇట్లా సార్ ఇట్లా పంపేయండి బాబుని ఒకసారి, పిల్లగాడు షార్ప్ ఉంటాడు, ఇట్లా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అదని చెప్పాడు. బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మామూలు జనరల్ గా ఉంటూనే ఉంటది కదా అదని చెప్పేసి మనం అనుకున్నాము. సరే ఇక ఆయన అనగా పంపించాము.
ఫస్ట్ వాళ్ళకి ఏదో విజువల్స్ చూపించారట, ఏదో అది అన్నారు. నెక్స్ట్ డే అతను పిలిచి సార్ ఒకసారి మీ బాబుని చూడండి అన్నాడు. అక్కడ ఇన్స్టిట్యూట్ లో చూశాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చినవి కాకుండా నేను ఏదైనా ఐడెంటిఫై చేస్తాడని చెప్పేసి వేరే డిఫరెంట్ పెన్ గానీ లేకపోతే ఇట్లా ఎడిషన్స్ చేయటం అట్లాంటివి ఏమన్నా ఇస్తే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. నాకేం అవపడదు కానీ నాకు అది తెలిసిపోతుంది అంటాడు. ఆ తెలిసిపోతుంది అనేది అది మనకు కూడా అర్థం కదా. 2 months కోర్స్ పంపించామండి. 2-3 days లోనే మొత్తం నేర్చుకున్నాడు. మనం ఏది చూపిస్తే అది చెప్తాడండి. కలర్స్ ఐడెంటిఫై చేస్తాడు, లెటర్స్ చదువుతాడు. మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ వల్ల చెప్తున్నాను నేను అని చెప్తాడండి. మాకైతే సంతోషంగా ఉందండి. ఇంటికి ఎవరు వచ్చినా వారి ముందు కళ్లకు గంతలు కట్టేసుకుని తను నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు రిక్విత్.